మంచి మాటలు. బాగా బతకాలని కోరుకో. ఎక్కువ రోజులు బతకాలని కోరుకోకు. సమాజం నేరాన్ని తయారు చేస్తే నేరస్తుడు నేరం చేస్తాడు. ఏ సగాన్ని నమ్మాలో తెలుసుకోవడమే ప్రతిభ. తినుటకై జీవించువాడు బుద్ధుడు, జీవించుటకై తినువాడు ముక్తుడు. అన్ని సాక్ష్యాలు కంటే ఆత్మసాక్ష్యం అధికం. ప్రారంభ వస్తువులన్నీ, విషయాలన్నీ ఉత్తమంగానే ఉంటాయి. లార్డ్ చెస్టర్ఫీల్డ్. సుఖదుఃఖాల బంగారు ఇనుప తీగలు మన జీవితంలో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి. మన వద్ద ఉన్న వస్తువును పోగొట్టుకోనంతవరకు ఆ వస్తువు విలువను మనం తెలుసుకోలేము. బాగా చెప్పడం కంటే బాగా చెయ్యడమే మెరుగైనది. గంపెడు చదువు కంటే పిడికెడు లోకజ్ఞానం విలువైనది. కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం. తాను పుట్టిన నేలని, దేశాన్ని ప్రేమించలేని వాడు దేనిని ప్రేమించలేడు. వస్తువు కాదు, వస్తువు పరమైన ఆలోచనే దాన్ని మంచిగానూ లేదా చెడ్డగానూ మారుస్తుంది. ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు. పిడికెడు లోకజ్ఞానం తట్టెడు చదువుతో సమానం. అవకాశం అనేది రాదు, అది ఇక్కడే ఉంటుంది. 10 మంది దుర్మార్గులు కలిసికట్టుగా చేయగల హానికంటే మూర్ఖుడి మూఢవిశ్వాసం ఎక్కువ హాని చేయగలదు. కరుణే ఉత్తమమైన ఆవేశం. మృదువైన సమాధానం ఆగ్రహాన్ని పోగొడుతుంది. ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దాన్ని చేస్తాయి. ప్రేమగుణం కలిగిన వారు ఎదుటివారి నుంచి ఏమీ ఆశించరు. అజ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేనే లేదు. పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసులేని మనిషి ఒకటే, బాబా. మతం అన్నది చదవడంలో కాదు, చేయడంలో ఉంది. ఆరోగ్య పోషణకు రోజూ కొంత సమయం వెచ్చించకపోతే జబ్బుపడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు. జూదంతో పోగొట్టుకున్న డబ్బు జూదరిని ఆటతో ఎలా కట్టిపడేస్తుందో అదేవిధంగా అనారోగ్యం, దుఃఖం అన్నవి జీవితం పట్ల ప్రేమను పెంచుతాయి. వయసు మళ్లిన వారివి వెనుకటి కాలపు గాథలు, వయసులో ఉన్న వారివి ముందున్న స్వప్నాలు. విజయవంతమైన వ్యక్తి కావడం కంటే విలువైన వ్యక్తి అవడానికి ప్రయత్నించండి. భావం, సాధన ఈ రెండూ చాలా దూరమైనవి. కఠినమైన పనులను తేలికగా చేయగలవాడు విద్యాబోధకుడు. ఊరటను కలిగించే సానుభూతితో కూడిన మాటలు బాధ, దుఃఖాల గాయాన్ని తగిస్తాయి. ఒక కళాకారుడు ప్రతిచోట జీవిస్తాడు. ఒంటరిగా ఉండగల సామర్థ్యాన్ని పొందండి. ఏకాంతపు లాభాలను పోగొట్టుకోకండి. అన్ని కళలలోకి గొప్ప కళ అందమైన నడవడి. వినయం నీవు ధరించే విలువైన వజ్రం. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనినీ నమ్మడు. సూర్యకాంతి వైపు మీ ముఖాన్ని పెట్టుకోండి, నీడలు మీ వెనుక ప్రక్కపడతాయి. చదవదగ్గ విషయాలు రాయండి లేదా రాయదగ్గ పనులను చేయండి. నవ్వండి, ప్రపంచం మీతో కలిసి నవ్వుతుంది. మనం దయను అర్థించేంత నిజాయితీతో, దయను పొందినప్పుడు కూడా అంతే నిజాయితీతో దయకు ధన్యవాదాలు తెలియజేయాలి. భవిష్యత్తుపై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది. మనకు తెలిసినది చాలా స్వల్పమని తెలుసుకునేందుకు ఎంత తెలుసుకోవాలో. సర్వసంగ పరిత్యాగం చేయనిచే మనిషి తన హృదయాన్ని ఇతరుల కోపం పని చేయడంలో లగ్నం చేయలేడు. సుగుణం వెలకు అతీతమైనది. ఉద్రేకాలకు లొంగినవాడు అందరినీ మించిన బానిస.